హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ రామకోటి ఉత్సవాలకైతే వచ్చేసామండి. ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? గుంటూరులో ఆరగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ రామనామ క్షేత్రంలో 97వ రామకోటి మహోత్సవములు అయితే చాలా చక్కగా అయితే జరుగుతున్నాయన్నమాట. అక్కడికైతే వచ్చేసామండి. కానీ అనుకోకుండా మేము వచ్చిన రోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. ఆ కళ్యాణం కూడా చూసి అందరూ తరించండి. రాములవారి కళ్యాణం చూడటం ఎంతో భాగ్యం కదండి. ముందుగా అయితే రాములవారిని అయితే దర్శనం చేసుకుందామని చెప్పి రామనామ క్షేత్రంలో ఉన్న రాములవారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాము. దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని, అలాగే పక్కన మండపంలో జరుగుతున్న రాములవారి కళ్యాణాన్ని కూడా చూసేద్దాము. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడ చూస్తున్నట్లయితే రాములవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడికి అయితే నేను, మా మమ్మీ అండ్ అలాగే మా మరదలు, మా అల్లుడు మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మండపం మొత్తం అయితే చూసారా చక్కగా ఆ ఫుల్ అంత మంది భక్తులతో అయితే నిండిపోయిందనమాట. అండ్ అలాగే ఇక్కడైతే కొన్ని పాటలు అయితే రాములవారికి సంబంధించిన పాటలన్నీ పాడుతూ ఉన్నారు. అండ్ అలాగే ఇంక వచ్చేసి ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగానే ఉంటారండి రామనామ క్షేత్రంలో. అక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే భోజనం చేయడానికైతే వెళ్తాము. భోజనం చేసి వచ్చాక రాములవారి కళ్యాణం చూడటానికైతే వచ్చామండి. ఓకే, ఇక్కడైతే చూసారు కదా. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని రాగానే ఇక్కడ రామకోటి రాస్తారండి. ఒక పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ మీద శ్రీరామ శ్రీరామ అంటూ రాసి మనమైతే ఇవ్వాలి. అవన్నీ రాసి ఇచ్చేసాక ఆ తర్వాత బయటికి రాగానే గీతా మందిరం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కృష్ణయ్య అయితే ఉంటాడు చూడండి, ఎంత చక్కగా అయితే ఉంటాడు. ఇక్కడ కృష్ణయ్య దగ్గర అయితే మేము ఒక 2 ఫొటోస్ అయితే దిగేసాము. మొత్తానికి ఈ విధంగా ఫొటోస్ దిగేసి లోపలున్న శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ మా అల్లుడిని అయితే ఎత్తుకుని వీడియోస్ అండ్ ఫొటోస్ అలాగే దిగేసాము. మా మమ్మీ నేను దిగేసామన్నమాట. ఇక్కడ కృష్ణయ్యనైతే చూసేద్దామండి. చూసారు కదా ఎంత అందంగా ముద్దుగా అయితే ఉన్నాడో కృష్ణయ్య. లోపల ఉన్న కృష్ణయ్యనైతే వీడియో తీయకూడదు కాబట్టి దూరం నుంచి ఒక చిన్న వీడియో అనేది తీశాను. ఇక్కడ పంతులు గారు అయితే లోపల పూజ చేస్తున్నారు. అలాగే మా గోత్రనామాలు కూడా చెప్పేశాము. అలాగే మాకు కూడా గోత్రనామాలు చదివేసి ఆ తర్వాత బయటకు వచ్చి చటారైతే విస్తున్నారనమాట. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేయించుకొని గీతా మందిరంలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటికి వచ్చేసి యజ్ఞశాల కూడా ఉండిద్దండి. యజ్ఞశాల కూడా చూసుకొని ఆ పక్కనే ఉన్న శ్రీరామ స్తూపం అనేది ఉంటుంది. ఆ స్తూపం చుట్టూతో అయితే ప్రదక్షిణలు అయితే చేస్తాము ప్రతిసారి కూడా. అలాగే ఈసారి కూడా ప్రదక్షిణ అయితే చేశామన్నమాట. శ్రీరామస్తూపం దగ్గరకు వచ్చేసి ప్రదక్షిణ అయితే చేశామన్నమాట. ఆ స్తూపం దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత భోజనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చెప్పాను కదా యజ్ఞశాల అని. యజ్ఞశాలలో బయట నుంచి దండం పెట్టుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీరామస్తూపం దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ స్తూపం దగ్గర ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశాము. అక్కడ అందరూ శ్రీరామ శ్రీరామ అని రాస్తారు. అసలు ఫుల్ అయితే అయిపోయిందండి. ఏదో ఒకసారి అయితే అలా శ్రీరామ అని రాసేసి మొత్తానికైతే మేము కూడా ప్రదక్షిణ అయితే చేసేస్తున్నాము. ప్రదక్షిణ చేసి బయటికి రాగానే భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. భోజనం దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేసుకున్నాక రాములవారి కళ్యాణం జరుగుతుంది కదండి, కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళామండి. రాములవారి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కళ్యాణం దగ్గరికి వెళ్ళాక అక్కడ రామ 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 సీత అనే నామంతో భక్తులందరూ ఎంత చక్కగా పలికారు అనేది ఇప్పుడైతే చూసేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే రైట్ సైడ్ వెళ్తేనేమో రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే వచ్చేసి భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మేమైతే రాములవారి కళ్యాణం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చూసేయండి కళ్యాణం ఎంత చక్కగా జరుగుతుంది అనేది. ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఆ హాల్లో కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. రామ 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 సీత రామ రామ రామ
కళ్యాణం చూసారు కదండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.